సో ఈ వీక్ చూసుకుంటే అయితే చాలా ట్విస్టులు అని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచి ఊపులో ఉన్నాయని చెప్పాలి. సో ఓవరాల్గా గ్లోబల్ వైజ్ క్యూస్ కూడా కొంచెం అంటే ట్విస్ట్లు ఇస్తున్నాయని చెప్పాలి. యాక్చువల్గా ప్రజెంట్ ఈ వీక్లో మనం ముఖ్యంగా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రికార్డ్ బ్రేక్ చేయడానికి కారణాలు ఏంటి, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా ఈ వీక్ చూసుకుంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూశారు, ఓవరాల్గా రికార్డ్ అయితే బ్రేక్ అయిపోయింది. ముఖ్యంగా ప్రజెంట్ మార్కెట్ అయితే ఎక్కువ ఏవి డ్రైవ్ చేశాయని చెప్తారు సార్? ముఖ్యంగా హై బ్రేక్ కావడానికి డ్రైవ్ చేసిన అంశాలు ఏం చెప్తారు, అండ్ ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తల్లో ఉండాలి? సో మార్కెట్ ఇంకా బాటమ్ అవ్వటానికి అంటే ఇంకా కిందకు పోవడానికి అవకాశాలు ఎక్కువ లేవు. బేసిక్గా మనం చూడాల్సినటువంటి మాక్సిమం నెగిటివ్ ఆర్ బ్యాడ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఫేస్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ పరుగులు పెడుతూ ఉంటే ఈ సంవత్సరం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కొద్దిగా కుదేలాగా అయిపోయి రకరకాల సమస్యల వల్ల కొద్దిగా స్లో అయిపోయింది. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే మన స్టాక్ మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ వైపుగా అడుగులు పెట్టింది. రీసెంట్గా మనకు గురువారం రోజు నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై, సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసాయి. సో బేసిక్గా మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది మార్కెట్ని బాగా సపోర్ట్ చేసింది. మనకి ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ, సో యాజ్ ఎ గ్రూప్ ఇవన్నీ కూడా మనకి ఆల్ టైమ్ హైని నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ పుష్ చేయడానికి అయితే చాలా ఉపయోగపడ్డాయి. సో మన మార్కెట్స్లో రానున్న రోజుల్లో కన్సంప్షన్ అనేది బూస్ట్ అవుతుందని ఒక ఎస్టిమేషన్, అండ్ నిన్న వచ్చినటువంటి జీడిపి నెంబర్స్ అవన్నీ కూడా పాజిటివ్గా రావటము. సో బేసిక్గా ఇవన్నీ కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి అప్ సైడ్ మూవ్మెంట్కి అయితే డ్రైవ్ చేస్తున్నాయి. సో దాంతో పాటుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి మరికొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒకటి, ఈ డిసెంబర్లో మనకి రాబోతున్నటువంటి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయి ఉండొచ్చు, లేకపోతే యుఎస్ ఫెడ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ అయి ఉండొచ్చు. సో ఈ రెండు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి కొద్దిగా పాజిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. సో మనం గమనిస్తే మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత అంటే 21,700 దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రికవరీ మేజర్ గా మనకి బ్యాంక్స్ ఎక్కువగా డ్రైవ్ చేశాయి. కొంతవరకు రిలయన్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసింది. సో ఇప్పటి వరకు ఇంకా ఐటీ అనేది మనకి ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో 25% ఇంకా డిస్కౌంట్లోనే ఉంది. సో ఐటీకి సంబంధించినటువంటి ఇష్యూ, సో బేసిక్ అందరూ ఏఐ ప్రాబ్లం ట్రిగర్ అయింది అని అంటే ఇండియన్ ఐటీ కూడా ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏఐ రిలేటెడ్ బబుల్ అనే ఒక టాపిక్ అసలు మార్కెట్లో లేనప్పుడు మన ఇండియన్ ఐటీ అప్పుడేమి ఏఐ మార్కెట్తో పాటుగా ర్యాలీ అవ్వలేదు. సో బేసిక్ ఇక్కడ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాల్సింది, మన ఇండియన్ ఐటీకి ఏఐకి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా లేదు. సో రేపు రాబోతున్నటువంటి డిసెంబర్లో రాబోతున్నటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మళ్ళీ ఐటీ సెగ్మెంట్కి కొద్దిగా బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా డాలర్ రేట్ కూడా పెరగడం, అంటే రూపీ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు సహజంగా ఫార్మాసిటికల్, హెల్త్ కేర్ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాటికి కొద్దిగా ఎక్కువగా అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా కొంతవరకు మనకి నిన్నటి క్లోజింగ్లో కూడా హెల్త్ కేర్ అండ్ ఫార్మా బాగానే రికవరీ ఇచ్చింది. గత వారంలో మనకి ఐటీ కూడా కొద్దిగా స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేసింది. సో ఒకవైపు ఫార్మా స్టేబుల్, హెల్త్, ఐటీ స్టేబుల్, ఇవన్నీ ఉండటము. పిఎస్యు ఇండెక్స్ విపరీతమైన ర్యాలీ చేసింది మనకి లాస్ట్ 1-2 months నుంచి. సో బేసిక్ గా దేర్ ఆర్ సో మెనీ. పిఎస్యు ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై రీచ్ అయినట్టుంది కదా సార్? ఎస్, పిఎస్యు ఇండెక్స్ కూడా బాగానే మనకు ఆల్ టైమ్ హై. పర్టికులర్ గా బ్యాంక్స్, పిఎస్యు ఇండెక్స్ అంటే మన ఓవరాల్ పిఎస్యు చూడటానికి కూడా కాదు, పర్టికులర్ గా పిఎస్యు బ్యాంక్స్, అందులో బ్యాంక్స్ అనేవి బాగా పర్ఫామ్ చేశాయి. పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ మనకి మంచి ఆల్ టైమ్ హై రీచ్ అయింది. సో బేసిక్ గా ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు రానున్న రోజుల్లో మన ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అందరు నమ్ముతున్నారు. దాంతో పాటుగా జేపీ మోర్గన్ వీళ్ళందరూ కూడా ఈ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా మన ఇండియాకి సో ఓవర్ వెయిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో బేస్ కేస్ సినారియోలో అయినా సరే మనకి 2026 డిసెంబర్ కల్లా మనకి 30,000 నిఫ్టీ టచ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొన్ని యాంటిసిపేషన్స్ చెప్తున్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా కనుక మనకి బుల్లిష్ ర్యాలీ ఏదైనా జరిగింది అని అంటే కనుక దాదాపుగా 33,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళొచ్చు అని అంటున్నారు. వర్స్ట్ కేస్ సినారియోలో మనకి నిఫ్టీ ఒకవేళ అనుకున్నట్టుగా జరగక మనకి అప్ సైడ్ మూమెంటం కాకుండా అనుకోకుండా డౌన్ సైడ్ మూమెంటం వచ్చినట్లయితే గనక 24,000 మాత్రమే మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాంతో పాటుగా మరికొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీక్ లో అంటే నిఫ్టీ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? మార్కెట్ లో మనకి 25,900 అనేది సపోర్ట్ గా యాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం పోయిన వారం చేసుకున్నటువంటి అనాలిసిస్ లో కూడా మాట్లాడుకున్నాం. అదే విధంగా 26,300 అనేది రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంటుందని కూడా అనుకున్నాం. సో ఈ వారంలో అంటే మనం లాస్ట్ వీక్ వీడియో చేసినప్పటి నుంచి ఈ వారం గ్యాప్ లో
మనకి 25,900 టెస్ట్ చేసింది, సపోర్ట్ ని టెస్ట్ చేసి పైకి వెళ్ళింది. అదేవిధంగా 26,300 రెసిస్టెన్స్ ని టెస్ట్ చేసింది, అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి 26,200 దగ్గర నిఫ్టీ అక్కడే కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కావాల్సింది, అంటే ఒక పాజిటివ్ న్యూస్ కావాలి. మార్కెట్ మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఏదైనా ఒక మూమెంటం సస్టైన్ అవ్వాలి అని అంటే దానికి ట్రిగ్గర్ పాయింట్స్ కావాలి. మేబీ ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ట్రిగ్గర్ పాయింట్స్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్, దాంతో పాటుగా ఇండియాకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్, అండ్ వాటితో పాటుగా మనకేమన్నా ఆప్టమిస్టిక్ ఓవర్వి ఏమన్నా రెండు వైపుల చైర్మన్ దగ్గర నుంచి వినపడతాయనే చూడాలి. సో యుఎస్ దగ్గర నుంచి పెద్దగా ఆప్టమిస్టిక్ డేటా వస్తుందని మనం పెద్దగా అయితే ఊహించలేములేండి, కానీ ఇండియా దగ్గర నుంచి కొద్దిగా ఆప్టమిస్టిక్ డేటా, జీడిపి నెంబర్లు అయితే కొంచెం పాజిటివ్ యాంటిసిపేషన్ పాజిటివ్ గానే వస్తున్నాయి కాబట్టి, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది కాబట్టి, సో మరింతగా మనకి బ్యాంక్స్ ని పుష్ చేసి లోన్స్ మార్కెట్ లో పంపించేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల బై డిఫాల్ట్ గా త్రూ బ్యాంక్స్ ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుంటారో, యూజువల్లీ ఆటోమొబైల్ సెగ్మెంట్ కావచ్చు, రియాలిటీ సెగ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లోగా రికవర్. ఆటోమొబైల్ ఆల్మోస్ట్ మొత్తం రికవర్ అయిపోయింది ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ లేకపోతే జిఎస్టీ రిడక్షన్స్ కానీ ఇచ్చారో, దాంతో ఆటో మొత్తం రికవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక నెక్స్ట్ రియాలిటీ కూడా కొద్దిగా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మేజర్ గా ఫోకస్ అంతా కూడా ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ వైపుగా ఎక్కువగా డ్రైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్ గా బ్యాంకింగ్ అవ్వచ్చు, అండ్ దాంతో పాటు ఆటోమొబైల్ సెగ్మెంట్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇటువంటివన్నీ కూడా కొద్దిగా మనకి నెక్స్ట్ సార్ మెయిన్ గా అంటే ఎఫ్ఎంసీజీలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మీరు యాక్టివ్ గా ఉందని చెప్పారు, కానీ సడన్ గా స్లో అయిన ఫీలింగ్ అయితే ప్రజెంట్ అయితే కనబడుతుంది. అంటే మెయిన్ కారణం ఇన్ఫ్లేషన్ ఎట్లా? సో గతంలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ వల్ల డెఫినెట్ గా నెంబర్స్ అనేవి గత సంవత్సరం మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసినట్టు, అంటే లాస్ట్ 1 year లో ఉన్నటువంటి నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. సో నెంబర్స్ వీక్ గా ఉన్నప్పుడు అది పెరిగినటువంటి ప్రైస్ కి డెఫినెట్ గా మనకి వాల్యుయేషన్ డీవియేషన్ వస్తుంది కాబట్టి కరెక్షన్ లో గురైంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి అంటే మనకి వాల్యుయేషన్ పరంగా మంచి వాల్యుయేషన్ లో మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కూడా కనపడుతుంది. సో ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది మనకి ఈ ఫెస్టివ్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రాబోతున్నటువంటి క్వార్టర్లీ నెంబర్స్ లో కొంతవరకు మంచి రిటర్న్స్ ని కూడా ఎఫ్ఎంసీజీ నెంబర్స్ వస్తాయని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నాం. అండ్ గతంలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటం వల్ల రా మెటీరియల్ ప్రైస్ పర్చేసెస్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల డెఫినెట్ గా మార్జిన్స్ తగ్గుతాయి, దాని ఇంపాక్ట్ ఉంది. దాంతో పాటుగా కన్సంప్షన్ కూడా ఇండియాలో కొంత ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు గుర్తింగ్ ఏంటి అని అంటే మనకి జిఎస్టీ రిడక్షన్ హెల్ప్ చేస్తుంది, ఇంకా వాళ్ళ సేల్స్ ని బూస్ట్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ డౌన్ అయింది, సో వాళ్ళ కాస్ట్ కటింగ్ జరుగుతుంది, దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి. సో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్న దగ్గర అవసరాన్ని బట్టి వాళ్ళకి అందులో రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా వాళ్ళ అవసరాన్ని బట్టి ఫ్రెష్ లోన్స్ కూడా తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి, డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ అనేది ఎక్స్పాన్షన్ మోడ్ లోకి మళ్ళీ ఓపెన్ అవుతుంది. మనం గత 5-10 సంవత్సరాలు చూసినప్పుడు ఎక్కువ ఫోకస్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్ గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కూడా ఇన్ఫ్రా మీద ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ప్రాపర్ గా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యాక్చువల్ గా బ్రాడర్ వర్డ్ మనం వాడేది. దానికి కొద్దిగా ప్రిసైజ్ గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, ఆటోమొబైల్స్ అవ్వచ్చు, ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మీద ఎక్స్పాన్షన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దిస్ ఎక్స్పాన్షన్ విల్ బూస్ట్ దట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, డ్యూరబుల్ కంపెనీస్, అండ్ లోన్స్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్స్ దగ్గర తీసుకోవాలి కాబట్టి. అండ్ మనం కొంతవరకు మేబీ ఈ డిసెంబర్ లో వచ్చే రిజల్ట్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకింగ్ నెంబర్స్ అద్భుతంగా ఉన్నట్టుగా కనిపించవు. దానికి కారణం మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రావడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి రెవెన్యూలో డ్రాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఒక టెంపరీ హికప్. ఈ విషయం అందరికీ తెలుసు, మార్కెట్ ఉన్న పెద్ద ప్లేయర్స్ కి కూడా. అయినా బయింగ్ చేస్తున్నారంటే అది ఎందుకంటే అది టెంపరీ హికప్ మాత్రం, బికాస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగినప్పుడు వసూలు చేసే డబ్బులు తగ్గుతాయి. సో దాని మందం వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ కనిపించినప్పటికీ, సో ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ డౌన్వర్డ్ ట్రెజెక్టరీ ఒక లెవెల్ కి రీచ్ అవుతుందో అక్కడి నుంచి బ్యాంక్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ లోన్స్ ని డిస్పర్స్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అవి ఎట్లయినా పికప్ అవుతాయనే నమ్మకంతో ముందు బ్యాంక్స్ ర్యాలీ అయిపోయి. సో కంపెనీకి ఒక నెంబర్ వచ్చే టైంకి చూద్దాంలే అని అందరూ వెయిట్ చేసినట్టున్నారు. సో బేసిక్ గా మనకి ఆ జీడిపి నెంబర్లు అవ్వచ్చు, జిఎస్టీ నెంబర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా కనిపించడం. అంటే ఇప్పుడు ఇది ఇండెక్స్ హైలో కూడా చూసుకున్నా ఇప్పుడు వెల్త్ క్రియేషన్ కి ఛాన్స్ ఉన్నట్టు సార్ మీరు చెప్పింది ఇప్పుడు చెప్తున్నారు కదా. సో బేసిక్ గా మార్కెట్ 26,000 దగ్గరకి చాలా రోజుల నుంచి వచ్చి రిజెక్ట్ అవుతుంది, అక్కడక్కడే సర్వైవ్ అవుతుంది. నేను అప్పుడు కూడా చెప్పిన మాట అదే. సో బేసిక్ గా మనము గత సంవత్సరంలో సెప్టెంబర్ లో ఉన్నప్పుడు ఇదే మాట మనం మాట్లాడినప్పుడు భయపెడుతున్నాం అని అన్నారు. ఈ టైంలో అరే ఇది మంచి ఆపర్చునిటీ, ఈ టైంలో మనం కనుక ఎంట్రీ తీసుకోకపోతే ఒక 14-15% రిటర్న్ మిస్ అవుతామని అంటే
పిచ్చా అక్కడ యుఎస్ మార్కెట్ లో ఏ బబుల్ అంటారు, ఇండియన్ మార్కెట్స్ పడిపోతాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం ఇదే గమనించాలి, ప్రపంచంలో ఉండేటువంటి రీటైలర్స్ అందరూ ఎటు చూస్తున్నారో మార్కెట్ ఎటుపోదు. మార్కెట్ అనేది దాని యొక్క దారిని అది ఎత్తుక్కుంటూనే ఉంటది. మనం మార్కెట్ అర్థం చేసుకోవాలి. మార్కెట్ అనేది ఇప్పుడు పెరగడానికి ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చి కరెక్ట్ గా చెప్పాలంటే ఒక జంక్షన్ లో అయ్యిందండి. రెడ్ ఆరెంజ్ గ్రీన్ లైట్ల కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, ఆరెంజ్ లో ఉంది. ఆరెంజ్ పడ్డాక రెడ్ పడుతుందా గ్రీన్ పడుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఆరెంజ్ లైట్ తర్వాత యూజువల్లీ మనకి ఇక్కడ ఇప్పుడు గ్రీన్ లైట్ పడుతుందని యాంటిసిపేషన్ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ దగ్గర ఎక్కువగా ఉంది. సో దానికి రీజనే మనకి ఈవెన్ మనకి రకరకాల గ్లోబల్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద బులిష్ వ్యూ ఇస్తున్నాయి. అండ్ మోర్ ఎవర్ మనకు గత 2-3 సంవత్సరాల నుంచి గమనిస్తే ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. సో బేసిక్ గా మనకి డాలర్ రూపీ డిప్రిసియేషన్ కారణం కూడా ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోసే. రానున్న రోజుల్లో ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోస్ ఆగిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అవుతాయని ఒక యాంటిసిపేషన్ ఉంది. కానీ ఇక్కడ ఒకే ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇంకా షార్ట్ పొజిషన్స్ ని ఇండెక్స్ ఫ్యూచర్స్ లో భారీ మొత్తంలో మెయింటైన్ చేస్తున్నారు, దాదాపు 80% పైన అనుకుంటా. సో అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడం వెనక చిన్న కన్సర్న్ ఉంది. కానీ మనం దాన్ని ఆప్టిమిస్టిక్ వేలో కనుక డిసెంబర్ లో వచ్చే నెంబర్లు, డిసెంబర్ తర్వాత వచ్చేటువంటి కంపెనీ నెంబర్లు బాగున్నాయి అంటే వాటన్నిటిని కవర్ చేసే ప్రయత్నంలో షార్ట్ కవరింగ్ ర్యాలీగా వస్తుంది అప్ సైడ్. 80%, 85% వరకు షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి అని అంటే యూజువల్ వాళ్ళు బుల్లిష్ స్టోన్లకు మార్చడం కోసం అని చెప్పి అవసరమైతే వాళ్ళు దాన్ని 25% షార్ట్ పొజిషన్స్ కి మారుస్తారు, అంటే 75% లాంగ్ కూడా వెళ్తారు. సో బేసిక్ గా ఇంత షార్ట్ అన్వైండింగ్ అండ్ లాంగ్ బిల్డింగ్ లోకి జరుగుతున్నప్పుడు మార్కెట్ అనేది ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటది. సో బేసిక్ గా మార్కెట్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున సమస్యలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఆల్రెడీ సమస్యల్లో ఉన్నటువంటి అదే మనం ఏఐ బబుల్ అనేది మాట్లాడుకుంటున్నాం. ఆ ఏఐ బబుల్ ఉండేది యుఎస్ లో. అటువంటి మార్కెట్ లో పరిగెడుతున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అది కూడా ఎకానమీ ప్రాపర్ ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉంది, గవర్నమెంట్ లో స్టెబిలిటీ ఉంది, అండ్ ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో సఖ్యత బాగానే ఉంది. యూఎస్ లాగా కుట్టుకునే పరిస్థితులు లేవు. సో గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఎన్ని వింగ్స్ ఉన్నాయి అన్ని వింగ్స్ పనిచేస్తున్నాయి. అంటే మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయాలి, లిక్విడిటీ పెంచాలి, సర్ప్లస్ మనీ మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పేసి ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ లోకి వస్తున్నప్పుడు యూజువల్లీ ఎక్స్పెన్సెస్ యూజువల్ ఖర్చులు పెడుతూ ఉంటారు. మరి ఖర్చు పెడుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నంబర్లు బాగా రాక ఏం జరుగుతుంది? మనం ఏమి ఎక్స్పోర్టర్స్ కాదు. మన దగ్గర మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ అంతా కూడా ఇండియాలోనే సెల్ఫ్ కన్సంప్షన్ చేస్తూ ఉంటాం. మనం ఏమి ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడి బతికేటువంటి దేశం కాదు కదా. అది పర్టికులర్ గా కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ కానీ, కన్సంప్షన్ కానీ, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఇండియాలోనే ఎక్కువగా మనం కన్సూమ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా మనం ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ ప్రాబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. రెండో అంశం ఏంటి, రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఒకటి చూస్తాం మనం. ఓకే, ఇక్కడ నుంచి ఒక పొజిషన్ ఎంట్రీ తీసుకునేటప్పుడు సహజంగా నేను ₹1 పెట్టుబడి పెట్టినప్పుడు నేను ఎంత రిస్క్ తీసుకుంటా, నాకు వస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది అని రిస్క్ టు రివార్డ్ రేషియో అంట. సో బేసిక్ ఇప్పుడు మనకి జేపీ మార్గన్ వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం లోవర్ సైడ్ 24,000 అంటున్నారు, అప్పర్ సైడ్ బేస్ కేస్ సినారియోలో వాళ్ళు 30,000 అంటున్నారు. అంటే కిందకు వస్తే ఇప్పుడున్న లెవెల్ నుంచి 2,000 పాయింట్, ఒకవేళ పైకి వెళ్తే 4,000 పాయింట్. అంటే మనకి ₹1 లాస్ తీసుకుంటే ₹2 ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళు 34,000, 33,000 వెళ్ళడం కూడా అవకాశం ఉంది అంటున్నారు. సో దాన్ని తీసి పక్కన పెట్టే. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఎప్పుడైనా మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం మార్కెట్లో బాగా ర్యాలీ అయినప్పుడు కూడా మనం రిస్క్ టు రివార్డ్ రేషియో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ పెరిగితే ఎంత పెరుగుతుంది, పడితే ఎంత పడుతుంది. మనం గతంలో నాకు తెలిసి సంవత్సరం క్రితం ఇదే మాట్లాడాం. ఇప్పుడు ఎంట్రీలు తీసుకోవడం వల్ల రిస్క్ టు రివార్డ్ రేషియో మిస్ మ్యాచ్ అవుతుంది, ఎంట్రీలు వద్దు అని. ఇప్పుడు ఎంట్రీలు తీసుకోవడానికి గల కారణం ఏంటి, రిస్క్ టు రివార్డ్ రేషియో బాగా మ్యాచ్ అవుతుంది. అంటే మనకు ₹1 రిస్క్ కి ₹2 రిటర్న్ వచ్చే అవకాశాలు కనపడుతుంది. సో కాకపోతే ఇక్కడ పేషెన్స్ అవసరం. మార్కెట్ ఎప్పుడైనా సరే పేషెన్స్ చాలా టెస్ట్ చేస్తుంది. ఆ ఓపిక పట్టిన వాళ్ళకే మార్కెట్ రివార్డ్ చేస్తుంది. మార్కెట్ అనేది అందరినీ రివార్డ్ చేయాలి. మార్కెట్ అనేది ఏంటండి, ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, ఓపిక పట్టి దాన్ని నమ్ముకొని దాంతో ట్రావెల్ చేసిన వాళ్ళని రివార్డ్ చేస్తుంది ఏ ప్రొఫెషన్ అయినా. అలానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఇప్పుడు అదే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ భూమి కొన్నప్పుడు ఉండేటువంటి ఓపిక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఏదైనా ఇంకా రిటర్న్ కనపడలేదని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఒకటే నెంబర్ చూపిస్తుంది. ఆ విషయం తెలిసి రిఫ్రెష్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో బేసిక్ ఇక్కడ యాంగ్జైటీ ఏంటో నాకు కూడా అర్థం కాదు. సార్ ఇంకోటి ఫైనల్ గా తగ్గించుకుంటే రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది, ప్లస్ డిసెంబర్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మనకి ఎక్కువ టైం లేదు, ఒక 2 minutesలో ఓవరాల్ వ్యూ చెప్పండి సార్ ఎలా ఉంటుంది. సో మార్కెట్ అయితే కన్సాలిడేషన్ కొంచెం కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మేబీ ఒక ట్రిగ్గర్ పాయింట్ అవ్వచ్చు. జీడిపి నెంబర్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ మేబీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ కానీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ కానీ గమనించిన తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 26,300 వరకు కూడా మార్కెట్ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ ని 26,500 గా షిఫ్ట్ చేసుకోవాల్సింది. 26,500 నుంచి 26,000 అనేది మనకి బేస్ సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మార్కెట్ ఈ 500 పాయింట్స్ బాక్స్లో కొద్దిగా కన్సాలిడేషన్ జరుపుకుంటూ నిదానంగా నెక్స్ట్ బాక్స్లో 26,500 నుంచి 27,000లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఫర్ నో నెక్స్ట్ వీక్ మొత్తానికి మాత్రం నా యాంటిసిపేషన్ 26,500 to 26,000 మధ్యలో మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీలు కనపడుతున్నాయి. సో కంగారు పడకుండా కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకుని ఎస్టీపీలు కూడా ఇప్పుడు పనిచేయవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.